హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోస్లో మనం పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయడానికి అవసరమైన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనేసి అంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఎందుకు అంటే ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత ఏ ఏరియాని, ఏ చాప్టర్ని మనం ఫోకస్ చేయాలనేది మనకు అర్థమవుతుంది. సో అర్థమైనప్పుడు ఆ ఏరియాని ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో ఆ ఏరియాని ఎక్కువగా ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూనే నెక్స్ట్ వీడియోస్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాను. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ప్రతి చాప్టర్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయితే ఎలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినా కూడాను మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ చూశాను అనే ఒక ఐడియా అనేది మీ మైండ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, దానిలో భాగంగానే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు సాల్వ్ చేయబోయేవన్నీ కూడా. ఇఫ్ ఏబిసి ఆర్ రియల్ నెంబర్స్ దెన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ షోస్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ అన్నాడు. ఇక్కడ మనకి టాపిక్ చెప్పే అంత టైం లేదు, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది. సో నేను దానికోసం ఏం చేస్తున్నానంటే టాపిక్ చెప్పకుండానే మీకు టాపిక్ చెప్తాను. ఎలా సార్? ఎలా అంటే ఇప్పుడు వచ్చిన క్వశ్చన్లో మనకి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు టాపిక్ కూడా రివైజ్ చేసేసినట్టు అయిపోద్ది. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, రియల్ నెంబర్స్ అనేది మనకు కనిపిస్తుంది. రియల్ నెంబర్స్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ రెండు కీవర్డ్స్ ఉన్నాయి, రియల్ నెంబర్స్. ఫస్ట్ రియల్ నెంబర్స్ గురించి మాట్లాడదాం. రియల్ నెంబర్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నెంబర్ సిస్టమ్ తెలియాలి. నెంబర్ సిస్టంలో మనకి న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి విచ్ ఆర్ డినోటెడ్ బై n. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్ లైక్ దిస్. దీన్నే మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం. ఎందుకంటే మనం కౌంటింగ్ అనేది 1తో స్టార్ట్ చేస్తాం, 0తో కానీ మైనస్ నెంబర్తో కానీ ఎప్పుడు మనం కౌంటింగ్ స్టార్ట్ చేయము. అందుకే దీస్ ఆర్ కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ది W అంటే హోల్ నెంబర్ సెట్. హోల్ నెంబర్స్ని డబ్ల్యూతో మనం డినోట్ చేస్తాం. దీన్నే ఈ న్యాచురల్ నెంబర్స్కి ఒక జీరోని కూడా యాడ్ చేస్తే ఆ సెట్లో అది మనకి హోల్ నెంబర్ సెట్ అవుతుంది. సో దిస్ ఈస్ హోల్ నెంబర్ సెట్. అండ్ నెక్స్ట్ వన్ ఇంటీజర్స్. దీన్ని ఐతో కానీ లేదంటే జెడ్తో కానీ డినోట్ చేస్తాం. సో ఈ ఇంటీజర్స్లో ఈ హోల్ నెంబర్ సెట్ ఉంటుంది, వీటితో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ -3, -2, -1, 0, 1, 2, 3 and so on like this. నెక్స్ట్ వచ్చేది మనకి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై Q. సార్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నంబర్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q వేర్ P and Q ఆర్ ఇంటీజర్స్ అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. P and Q ఏమవ్వాలి? P and Q బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. అలా అయితే దాన్ని రేషనల్ నెంబర్ అంటాం. దట్ ఈస్ డినోటెడ్ బై Q. సార్ రేషనల్ నెంబర్ అంటే ఏంటి? P by Q ఫామ్లో ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్? మీకు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. 0 రేషనల్ నెంబరా? 0ని మనం 0/2, 0/5 అండ్ 0/7 మనకు నచ్చిన నెంబర్ని డినామినేటర్లో రాసుకోవచ్చు. ఎందుకంటే 0/2 అనేది 0, 0/5 అనేది 0, 0/7 అనేది 0. ఇక్కడ ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇది P by Q ఫామ్ లో ఉందా? ఎస్, P ఉంది, Q ఉంది. P వాల్యూ ఎంత? 0, Q వాల్యూ ఎంత? 7. అంటే 0 and 7 బోత్ ఆర్ ఇంటీజర్స్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సెకండ్ కండిషన్ ఏంటి మనకి? Q నాట్ ఈక్వల్ టు 0. Q అంటే ఏంటి? డినామినేటర్ లో ఉండేది 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో 7 అనేది 0కి ఈక్వల్ అవ్వదు ఎప్పుడు కూడా. సో అందుకే 0ని రేషనల్ నెంబర్ అని అంటాం. అది 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉండే క్వశ్చన్. అది ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్? జస్టిఫై యువర్ ఆన్సర్ అని ఉంటుంది అనమాట. సో 0 అనేది రేషనల్ నెంబర్ మనకు తెలిసింది. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ తర్వాత వచ్చేవేంటి? ఇర్రేషనల్ నెంబర్స్. దోస్ ఆర్ డినోటెడ్ బై Q డాష్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? విచ్ ఆర్ నాట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ కానివన్నింటినీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో హియర్ ఇర్రేషనల్ నెంబర్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే √2, √3, √5, √4 కాదు, ఎందుకంటే √4 వాల్యూ 2 వస్తుంది, అది రేషనల్ నెంబర్ అయిపోతుంది. ఇలాగే ఎక్సెట్రా మనం ఏమైనా పై కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ ఎగ్జాంపుల్లో. సో ఇప్పుడు రేషనల్ నెంబర్స్ తెలుసుకున్నాం. రేషనల్ నెంబర్స్ సెట్లో ఎవరెవరు ఉంటారు? న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. అండ్ Q డాష్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేది డిఫరెంట్ సెట్. బోత్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కలిసి ఉంటే దాన్ని రియల్ నెంబర్ సెట్ అంటాం. R తో డినోట్ చేస్తాం.
ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే మీకు అర్థమై ఉండాలి క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే కీవర్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలియాలి, అప్పుడు మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఎప్పుడు కూడా మనకి 3 నెంబర్స్ కానీ 3 వేరియబుల్స్ కానీ ఉండాలి, అది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అసోసియేటివ్ ప్రాపర్టీలో 3 వేరియబుల్స్ కానీ 3 నెంబర్స్ కానీ ఉండాలి. సో ఫస్ట్ ఆ కండిషన్ బండగా గుర్తుపెట్టుకోవడానికి ఆ కండిషన్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 2 ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో 3 ఉన్నాయి అండ్ థర్డ్ ఆప్షన్లో కూడా 3 ఉన్నాయి. 1 by 1 అవుతాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో దీన్ని మనం ఈ a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కాబట్టి నెక్స్ట్ ఇది నన్ ఆఫ్ దిస్ పక్కన పెట్టాలి. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ సి. సో ఇదే మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ. సో సార్ దీన్ని ఏమంటాము? దిస్ ఈజ్ కాల్డ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? సో ఇలాగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు అందులో ఉన్న కీవర్డ్స్ని నేర్చుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇఫ్ P and Q are co-prime numbers, then HCF of P and Q. చూద్దాం ఇదేంటో. P and Q are co-prime numbers, then HCF of PQ అన్నాడు. ఫస్ట్ ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే co-prime numbers అనే కీవర్డ్, ఆ తర్వాత HCF. ఈ 2 కీవర్డ్స్ తెలిస్తే మనం ఈ క్వశ్చనే కాదు ఏ క్వశ్చన్ అయినా కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ కో-ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. కో-ప్రైమ్ నెంబర్స్ తెలుసుకోవడానికి ముందు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ తెలుసుకుందాం. ప్రైమ్ నెంబర్స్ అంటే నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? 2 ఫ్యాక్టర్సే ఉండాలి. సో ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా 1 అనేది ఒక ఫ్యాక్టర్ అయి ఉండాలి అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ అనేది ఒక ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 3, 5, 7, 11 వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. 2 అనేది ఇందులో ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓన్లీ 2 ఇస్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకే, మిగతావన్నీ కూడా ఆడ్ ప్రైమ్ నెంబర్స్. అండ్ కో-ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? కో-ప్రైమ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 నెంబర్స్కి 1 తప్ప మిగతా ఏ నెంబర్ కూడా కామన్ ఫ్యాక్టర్గా ఉండకూడదు, వాటిని కో-ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, 2, 3 తీసుకున్నాను. 2, 3 అనేది కో-ప్రైమ్ నెంబర్స్ అవుతాయా? చూద్దాం. 2 ప్రైమ్ నెంబరు, 3 ప్రైమ్ నెంబరు. ఓకే, సో వీటికి కామన్ ఫ్యాక్టర్స్ 1, 2, వీటికి ఫ్యాక్టర్స్ 1, 3. కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఓన్లీ 1 ఉంది. సో 2 and 3 అనేది కో ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5, 7 తీసుకున్నాం. 5 ప్రైమ్ నెంబరు అండ్ 7 కూడా ప్రైమ్ నెంబరు. సో 5కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 5. 7కి ఫ్యాక్టర్స్ 1, 7. ఈ రెండింటికి కామన్ గా ఫ్యాక్టర్ 1 ఉంది. సో కో ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి. సార్ కో ప్రైమ్ నెంబర్స్ అంటే కో ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలా? అక్కర్లా. ఇక్కడ పాయింట్ ఏంటంటే కో-ప్రైమ్ నెంబర్స్ నీడ్ నాట్ బి ప్రైమ్ నెంబర్స్. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. కో-ప్రైమ్ నెంబర్స్ నీడ్ నాట్ బి ప్రైమ్ నెంబర్స్. సార్ ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10, 11 తీసుకున్నాను. 10 అనేది ప్రైమ్ నెంబరా? నో. 10 అనేది ఒక ఈవెన్ నెంబర్. 11 అనేది ప్రైమ్ నెంబర్. దీనికి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 2 టేబుల్లో అవుతుంది, 3 టేబుల్లో అవ్వదు, 4 టేబుల్లో అవ్వదు, 5 టేబుల్లో అవుతుంది అండ్ 10 టేబుల్లో అవుతుంది. ఇప్పుడు 11కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 11. సో ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఓన్లీ 1. సో అందుకే ఈ 2 కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆల్ కాన్సిక్యూటివ్ నెంబర్స్, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్. సార్ కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? వరుసగా వచ్చే నెంబర్స్. 5, 6, 8, 9, next 25, 26. all these are consecutive numbers.
ముందు నెంబర్కి 1 యాడ్ చేస్తే కాన్సిక్యూటివ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఒక కాన్సిక్యూటివ్ నెంబర్ అయితే, ఎక్స్ అనేది కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఒక నెంబర్ అయితే ఎక్స్ ప్లస్ 1 అనేది ఒక కాన్సిక్యూటివ్ నెంబర్, ఆర్ ఎక్స్ మైనస్ 1 అనేది ఇంకొక కాన్సిక్యూటివ్ నెంబర్. ఓకేనా? సో అలాగా. సో ఆల్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్ నెంబర్స్. సార్ ఇప్పుడు కోప్రైమ్ నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీక్యూ ఇచ్చాడు, మీకు తెలియదు. సో నెంబర్స్ తీసుకోండి. ఎప్పుడైనా వేరియబుల్స్ లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు తెలియకపోతే, అర్థం కాకపోతే నెంబర్స్ తీసుకోండి. అప్పుడు సమ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఎలాగా చూద్దాం ఒకసారి. ఇప్పుడు 2, 3 వీటికి హెచ్సిఎఫ్ ఏముంటుంది? కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 2. వీటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 3. సో ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 1 ఉంది. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో కోప్రైమ్ నెంబర్స్ కి హెచ్సిఎఫ్, ఏ కోప్రైమ్ నెంబర్స్ ఇచ్చినా కూడా హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద స్మాలెస్ట్ నెంబర్ which leaves reminders eight and 12 when divided by 28 and 32 respectively is. రెస్పెక్టివ్లీ అంటే వరుసగానే. ఓకేనా? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్, ఈ క్వశ్చన్ కి మనం ప్రొసీజర్ చేసుకుంటూ పోతే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ప్రొసీజర్ కాకుండా సింపుల్ గా ఎలా చేయాలో చూద్దాం. ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ లీవ్స్ రిమైండర్స్ 8 and 12 when divided by 28 and 32 respectively. 28 తో డివైడ్ చేస్తే 8 అనేది రిమైండర్ వస్తుందంట. 32 తో డివైడ్ చేస్తే 12 అనేది రిమైండర్ వస్తుందంట. అలాంటప్పుడు ఏం చేయాలి? నాకు 0 రిమైండర్ రావాలి అంటే 8ని ఇచ్చిన నెంబర్స్లో నుంచి తీసేద్దాం. తీసేస్తే అప్పుడు 0 కదా రిమైండర్ వస్తుంది. అంటే ఈ 28తో ఈ నెంబర్లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేసేస్తే ఆ నెంబర్ అనేది కంప్లీట్గా డివిజిబుల్ అయిపోతుంది. సో అదే చేస్తాను. ఇప్పుడు 14లో 8 తీసేస్తే 6, 1, 2. ఈ 2, 1, 6 అనేది 28తో డివైడ్ అవుతుందా చూద్దాం. 28 అనేది ఏంటి? 28కి ఫ్యాక్టర్స్ ఏంటి? 4తో అవ్వాలి, 7తో అవ్వాలి. ఓకే, ఇది 4తో అవుతుందా? ఎస్. ఎందుకు? 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. ఎస్, 16 ఉంది కాబట్టి ఇది 4తో డివిజిబుల్ అయిపోతుంది. 7తో చూద్దాం. 7 3s 21, మరి 6 మిగిలిపోతుంది. సో ఈ ఆప్షన్ అవ్వదు. ఓకే, రైట్. ఈ విధంగా చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది, లేకపోతే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ప్రొసీజర్ అయితే ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ 244 ఇచ్చాడు. 244లో 8 తీసేయి. 8 సబ్ట్రాక్ట్ చేసేస్తే 14లో 8 తీసేస్తే 6, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 236. ఇప్పుడు మళ్ళీ 28తో కంప్లీట్గా డివైడ్ అవ్వాలి కదా. సో 4తో అవ్వాలి, 7తో అవ్వాలి. 4తో అవ్వాలంటే లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివిజిబుల్ అయితే సరిపోతుంది. 36 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 7తో చూద్దాం. 7 3s 21, ఇంకెంత మిగిలింది? 2 6. ఈ 26 అనేది 7 టేబుల్లో అవుతుందా? అవ్వదు. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇప్పుడు 204 చూద్దాం. ఇందులో ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 8 సబ్ట్రాక్ట్ చేయాలి. చేసేద్దాం. 4 తీసేస్తే ఏమొస్తుంది? 6, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఇప్పుడు 4తో 7తో రెండింటితోనే అవ్వాలి. 4తో 7తో రెండింటితో అవ్వాలి అంటే 4 టేబుల్లో అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో అవుతుంది. ఓకే, 96. అండ్ 7తో చూద్దాం. 7 2s 14. ఓకే, ఇంకెంత ఉంది? 5 6. ఈ 56 కూడా 7 8s కదా. సో అయిపోతుంది. సో 28తో అవుతుంది. ఇప్పుడు 32తో చెక్ చేయాలి. అవుతుందా లేదో చెక్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ కూడా ఉంది కదా. ఓకే, ఇప్పుడు 204లో 32తో డివైడ్ అవ్వాలంటే 12 తీసేయాలి. 2 192. ఓకే, రైట్. సో 192 అనేది 32తో అవుతుందా చూద్దాం. 32 అంటే ఏంటి? 32 దేనితో అవుతుంది?
4 8 4 టేబుల్లో అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అయితే సరిపోద్ది. 8 టేబుల్లో అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఆల్రెడీ ఉన్నవే 3 డిజిట్స్, ఈ 3 డిజిట్స్ కూడా 8తో డివిజిబుల్ అవ్వాలి. చూద్దాం. 4తో అవుతుందా 92, 4 2s 8, 4 3s 12 సరిపోయింది. 4తో అవుతుంది. 8తో చూద్దాం. 8 2s 16, 8 2s 16, 2 పక్కన పెడదాం. ఇక్కడ ఎంత ఉంది 32 అనేది 8 టేబుల్లో వస్తుంది కదా, సో వస్తుంది కాబట్టి సో ఈ ఆప్షనే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇలాగ మీరు ఫాస్ట్గా చెక్ చేయడం రావాలి. ఫాస్ట్గా చెక్ చేయడం వస్తే ఆన్సర్ అనేది చాలా ఈజీగా తక్కువ టైంలో పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ quadratic polynomial x square plus x plus 1, then ఏం కనుక్కోమంటున్నాడు? 1 by alpha plus 1 by beta is అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది కీవర్డ్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏదైనా పాలినామియల్ కి డిగ్రీ అనేది హైయెస్ట్ పవర్, డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ అనేది 2 అయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఓకేనా? సో ఇది తెలియాలి అంటే మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ తెలియాలి. ఆల్ఫా బీటా వాల్యూస్ దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. ఓకేనా? సో దానికి బదులుగా మనకి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. సో దీని నుంచి సమ్ ఆఫ్ జీరోస్ ఫస్ట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మ్ లో ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 1. సరే ఏ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ని ఎవరైతే మల్టిప్లై చేస్తున్నారో వాడిని మనం కోఎఫిషియంట్ అంటాం. బిఎక్స్, బి అంటే ఏంటి? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ అంటే ఏంటి? బిని ఎవరైతే ఎక్స్ ని ఎవరైతే మల్టిప్లై చేస్తున్నాడో వాడు బి వాల్యూ 1, సి అంటే కాన్స్టెంట్ 1. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. సార్ ఆల్ఫా ప్లస్ బీటా ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి? దీనికోసం. దీన్ని మనం సింప్లిఫై చేసాం అనుకోండి, ఎల్సిఎం ఏమవుతుంది? ఆల్ఫా అండ్ బీటా అనేవి రెండు డిఫరెంట్ నెంబర్స్ కి ఎల్సిఎం ఎప్పుడు కూడా వాటి ప్రొడక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి పాయింట్. సో ఆల్ఫా బీటా, సో ఇక్కడ ఏమొస్తుంది? బీటా ప్లస్ ఆల్ఫా వస్తుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. అంటే ఇక్కడ ఏమొచ్చాయి నాకు? ఆల్ఫా ప్లస్ బీటా. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ నుంచి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, అవే చేద్దాం. మైనస్ బి బై ఏ, మైనస్ 1 by 1, దాన్ని మైనస్ 1 అంటాం. ఇది సి బై ఏ, 1 by 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా అంటే -1 బై ఆల్ఫా బీటా అంటే 1. సో -1 అనేది ఆన్సర్ అవుతుంది. సో చూసిన వెంటనే కంగారు పడకుండా ఫస్ట్ ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఈజ్ 7, ఇఫ్ ఏ పాలినామియల్ of degree 7 is divided by polynomial of degree 4. Degree 4. Then the degree of the quotient is డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్. సో ఈ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 7 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 7 అనుకుందాం. ఈజ్ డివైడెడ్ బై పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4. దీన్ని పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 తో డివైడ్ చేశాం. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ పవర్ m బై ఏ పవర్ n. ఫార్ములా ఏంటి? ఏ పవర్ m మైనస్ n అంటే 7 మైనస్ 4. అప్పుడు ఏమవుతుంది? x పవర్ 3 అవుతుంది. సో దీని డిగ్రీ ఎంత? 3. సో ఆప్షన్ లో ఎక్కడ ఉంది? లెస్ దాన్ 3 కాదు, 3. ఎస్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా కాన్సెప్ట్ గా మీకు తెలిస్తే ఈజీగా క్వశ్చన్ ని ఆన్సర్ చేయొచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 16 ఆర్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సార్ ఎలా సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్ని? మనకి టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్ కానీ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్లో గుర్తుంటే ఇలాంటి క్వశ్చన్ ఏది ఇచ్చినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇవి రెండు, ఇక్కడ కాన్సెప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు కూడా వన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఇందులో రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి మనకి? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకోటి ఎలా ఉంటుంది? a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే c1 అనేది అంటే కాన్స్టెంట్ వాల్యూ ఉంటే ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉండాలి రెండును, లేదు అంటే ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకే, ఒకటి రైట్ సైడ్ ఉండి ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే రెండింటిని ఒకే వైపు ఉండేలాగా మార్చుకోవాలి. అలా చేయకపోతే మీకు ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. సో ఇక్కడ రెండు కూడా రైట్ సైడ్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఈక్వేషన్ తీసుకుంటే a1 వాల్యూ ఎంత? a1 అంటే ఏంటి? ఎక్స్ని ఎవరైతే మల్టిప్లై చేస్తున్నారో వాడు. ఎవరు మల్టిప్లై చేస్తున్నారు? 1. ఎవరు మల్టిప్లై చేయట్లేదంటే 1 ఇంటూ ఎక్స్ 1x. సో అందుకే 1 అంటాం. నెక్స్ట్ b1 ఎంత? వైని ఎవరు మల్టిప్లై చేస్తున్నారు? 2. c1 ఎంత? 8. ఇప్పుడు a2 చూద్దాం. a2 ఈక్వల్ టు ఎక్స్ని ఎవరు మల్టిప్లై చేస్తున్నారు? 2. b2 వైని ఎవరు మల్టిప్లై చేస్తున్నారు? 4. c2 అంటే 16. ఇక్కడ సైన్తో పాటు రాయాలి. ప్లస్ సైన్ ఉంది కాబట్టి రాయలేదు. మైనస్ సైన్ ఉంటే ఖచ్చితంగా మైనస్ సైన్ రాయాల్సి ఉంటుంది. కండిషన్ ఏంటి చూద్దాం. ఇక్కడ మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్ ఏంటో 1 by 1 డిస్కస్ చేద్దాం. a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? యూనిక్ సొల్యూషన్ అంటే ఒక సొల్యూషనే ఉంటుంది. అలా కాకుండా a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 అయింది, బట్ నాట్ ఈక్వల్ టు c1 by c2 అయితే ఇవి ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ కాబట్టి వీటికి సొల్యూషన్ అనేది ఉండదు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఇలా ఉంటాయి. ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటే అన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్షన్ జరుగుతుంది కాబట్టి ఒక సొల్యూషనే ఉంటుంది దీనికి, అందుకే యూనిక్ సొల్యూషన్ అంటాం. ప్యారలల్ లైన్స్ ఇలా ఉంటాయి. ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోవు కాబట్టి వాటికి సొల్యూషన్సే ఉండవు. నెక్స్ట్ కండిషన్ a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అంటే అన్ని ఈక్వల్ అయిపోవాలి. చూద్దాం. ఈ కండిషన్ ఇలా అయితే దీన్ని కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. సో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్లీ మెనీ. మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకు ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ ఇలా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. ఈ కండిషన్లో చెక్ చేస్తే మనకు అర్థం ఉంది. a1 by a2 అంటే దిస్ ఈజ్ 1 by 2, b1 by b2 2 by 4, c1 by c2 8 by 16. క్యాన్సిల్ చేసేస్తే 2 1s 2 2s 8 1s 8 2s అంటే అన్ని 1 by 2 లే వచ్చాయి కాబట్టి కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలి అండ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండాలి. సో ఆప్షన్స్ చెక్ చేయండి ఒకసారి. సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఈ 3 కండిషన్స్ మీకు తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో ఆల్మోస్ట్ మొత్తం కాన్సెప్ట్ నేను చెప్పేసినట్టే.
ఈ కాన్సెప్ట్ కానీ వస్తే మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2x plus y minus 5 is equal to 0. ఇది ఒక ఈక్వేషన్. అండ్ ఇంకొకటి 3x minus 2y minus 4 is equal to 0 అన్నాడు. ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1, సో వీటిలో ఏ పాయింట్ దగ్గర ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి అని అడుగుతున్నాడు. చూద్దాం. ఇది చెయ్యాలి అంటే చాలా సింపుల్ లాజిక్ అప్లై చేస్తే అయిపోతుంది. ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్స్ లో ఎక్స్ అండ్ వై వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి అవి సాటిస్ఫై అయితే అదే సొల్యూషన్ అయిపోతుంది. ఆ లాజిక్ కానీ తెలియకపోతే మీకు ఆన్సర్ చేయడం అనేది కష్టం అయిపోద్ది. ఫస్ట్ దీంట్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 1, 2. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాలి. సో 2 into 1 ప్లస్ వై ప్లేస్లో ఏం పెట్టాలి? 2 పెట్టాలి. -5 is equal to 0. వస్తుందా లేదా చెక్ చేయాలి. LHS is equal to RHS అవుతుందా లేదా చెక్ చేయాలి. సో 2 into 1 2 ప్లస్ 2 -5 is equal to 0. ఎస్ ఆ 2 plus 2 4 -5 is equal to 0. ఇది -1 is equal to 0 కాదు. సో ఈ ఆప్షన్ అనేది అవ్వదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 2 1 ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? 2 into 2 వై ప్లేస్లో ఏం పెట్టాలి? 1 పెట్టాలి. -5 is equal to 0. ఇప్పుడు 2 2s 4 plus 1 -5 equal to 0. 4 plus 1 ఎంత? 5. 5 minus 5 is equal to 0. 5 minus 5 0. 0 is equal to 0. సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? సో సెకండ్ ఆప్షన్ ఈజీగా మనం చెప్పొచ్చు. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. దీన్ని కూడా చెక్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కదా. సో 3 into ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? 2 పెట్టాలి. -2 into వై ప్లేస్లో 1 పెట్టాలి. -4 ఈక్వల్ టు 0. 3 2s 6 -2 -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 6 -2 -4 -6 అవుతుంది 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ కూడా ఇక్కడ ఈ ఈక్వేషన్ లో కూడా సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మీకు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనే కండిషన్ మీకు తెలియాలి. తెలియకపోతే ఆన్సర్ చేయలేరు. ఓకేనా?